ఒరే విరాట్, ఆ పిఆర్ వాళ్ళు వనభోజనాలు బిర్యానీలు పెట్టి డబ్బులు కూడా ఇస్తున్నారట. మనం ఏదైనా చేద్దాం. ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. మనం ప్రజలకు ఏమి చేయకపోతే వాళ్ళు మనకెందుకు ఓటేస్తారా? చెప్పావా? ఇలా అయితే మన వాడు గెలవడరా. అల్లుడిది 0 బడ్జెట్ బావా. కాఫీ టీ ఇద్దామన్నా వద్దంటున్నాడు. ఎమ్మెల్యేగా ఎలా గెలుస్తాడు? ఏదో ఇవ్వాలి, చెయ్యాలి. అలా తిరుగుతూ ఉంటే గెలుస్తాడా? ప్రజలంతా అమాయకులు గారు. తన ఆశయం కోసం విరాట్ గారు ఒక ప్రత్యేక తరహాలో ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎలక్షన్ కమిషన్ కొత్త రూల్స్ తేవాలి. ప్రజల బలహీనతలను రెచ్చగొట్టి ఓట్లాడకుండా చూడాలి. మన భారతదేశంలో 30 కోట్ల యువకులు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. వాళ్ళకి అవకాశాలు కల్పిస్తే చాలు, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. అన్నా అంతా ఎన్ఆర్ఐ గాని పొగుడుతున్నారు. లేదన్నా, నేను పోలేదు, వాళ్ళే కవర్ చేశారు. కొంచెం చూసుకో, ఎలక్షన్స్ దగ్గరకు వచ్చాయి. మన వాళ్ళు ఎన్ఆర్ఐని గమనిస్తూనే ఉన్నారన్నా. ఎన్ఆర్ఐ మహా బంక, డబ్బంటే భయం అన్నా. వాడెక్కడ గెలుస్తాడు? సరే సరే సరేనా. పిఆర్ పలు గ్రామాలలో ఎన్నికల ప్రచారం చేశారు. ఎస్కేపల్లి ప్రజలు పిఆర్ కు ఘన స్వాగతం పలికారు. తీసుకోండి. ఎందుకు సార్ మీకు ఇంత శ్రమ? వెళ్ళి హ్యాపీగా ఉండండి సార్. మీరెంతో త్యాగం చేసి. నేనేం త్యాగం చేయడం లేదు, ఇది నా కోరిక అంతే. ఏ రాజకీయ నాయకుడైనా నేను కష్టపడుతున్నా, నేను త్యాగం చేస్తున్నానంటే వాడే మొదటి దొంగ. మీరేదో మార్పు కావాలని చెప్తున్నారు సార్. కొంచెం ఆలోచిస్తే మీ ప్రయత్నం మంచిది అనిపిస్తుంది సార్. కానీ ఇక్కడ జనం మారారు సార్, మిమ్మల్ని మార్చేస్తారు. ఇక్కడ అందరూ సంతోషంగా ఉన్నారు సార్. ఏదో ప్రభుత్వం బియ్యమిస్తుంది, తింటున్నారు, డబ్బులు ఇస్తుంది, తాగుతున్నారు. మధ్యాహ్నం బీర్లు తాగి ఎవరు పనులు కూడా వెళ్ళట్లేదు సార్. అందరూ హ్యాపీ సార్. నేను రోజు కొంచెం పని చేస్తాను, వారానికి ఒకసారి తాగుతా సార్. అందరూ ఉన్న భూములు కొంచెం కొంచెం అమ్మేస్తున్నారు సార్. నేను కొనుక్కుంటున్నా సార్. దేశం ఇలాగే ఉంటే నాలాంటోడు సంపాదించుకుంటారు సార్. భూమి అమ్మి ఖర్చు పెట్టడం, ఈ ఉచిత పథకాల మీద జీవితాంతం ఆధారపడడం మనిషి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతాడు. ప్రభుత్వం చాలా తప్పు చేస్తుంది సార్. ప్రజలు భూమిని అమ్మకుండా చేయాలంటే ఇప్పుడు రోజు క్వార్టర్ తాగేవాడు సంవత్సరం తర్వాత స్థాయి పెరిగి 2 క్వార్టర్లు తాగుతాడు సార్. ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉచిత పథకాలని 2 చేస్తే అప్పుడు భూమి అమ్మి తాగరు సార్. కరెక్టే కదా సార్? మీ పేరేంటి? ఆనంద్ సార్. ఓకే ఆనంద్ గారు, నా ఉద్దేశం ప్రజల్లో స్థాయిని పెంచడం కాదండి. నా ఆశయం అందరినీ మీలాగా ఆలోచింపచేయాలి. ప్రజలకు జీవితం మీద ఒక ఆశను కల్పించాలి, వాళ్లకు మెరుగైన అవకాశాలు కల్పించాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి నాయకుడు ఉచిత పథకాల గురించి చెప్తారు సార్. కానీ ప్రజలకి ఏది మంచిదో ఎవరు చెప్పరు సార్. మన నాయకులకి అంత ధైర్యం లేదు సార్. మనం అంటే ప్రజలు, పూర్తిగా ఎవరిని కూడా నమ్మకూడదు. వాళ్ళు చేసిన పనులను గమనించి అప్పుడు మనం ఓటు వేయాలి. ఏమో సార్, పేద ప్రజలు భవిష్యత్తు గురించి ఆలోచించటం లేదు సార్. ఈ రోజు హ్యాపీ, అది చాలు. నాకు ఈ ఊళ్ళో ఓటు లేదు సార్. ఉంటే ఖచ్చితంగా మీకే వేసేవాడు సార్. మళ్ళీ కలుస్తాను, ఓకేనా? నమస్తే సార్. ఎస్కేపల్లిలో ముగిసిన ఎన్నికల ప్రచారం. అన్ని పోలింగ్ బూతుల్లో ప్రశాంతంగా ఎన్నికలు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మెజార్టీ రావచ్చు. ఓటింగ్ ప్రాసెస్ మీద మీ అభిప్రాయం?
పిఆర్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాడు. గెలిస్తే మీరు చేసే మొదటి పని ఏంటి? మీరు అనుకుంటున్నారా? పిఆర్ మీద మీరు గెలుస్తారనుకుంటున్నారా? ఓకే ఓకే యాజ్ పర్ రాజ్యాంగం రూల్ ఈరోజు ఎలాంటి రాజకీయ చర్చలు వద్దు. ఈరోజు మనం చేయాల్సింది ఒక్కటే ఒకటి. నేను నా ఓటు ఉపయోగించుకున్నాను, మీ అందరు కూడా మీ ఓటు ఉపయోగించుకున్నారు. అది ఓకే అండి, కానీ మీరు విరాట్ గారు, ఒక్క నిమిషం. విరాట్ గారు. అరే ఆగండి విరాట్ గారు. హలో ఎరా ఎన్ని నోట్లు పడ్డాయి మీ ఎన్ఆర్ఐకి? ఏమో సార్ గెలుపు గ్యారంటీ అంటాం. ఏంటి సార్ గెలుపా? హె, తాగింది ఇంకా దిగలేదా? నిన్న ఈబీ వచ్చాడు. ఏంటి ఈబీ వచ్చాడా? అవును. రావట్లేదన్నావు. అది ఎందుకు వచ్చాడో నాకు కూడా తెలీదు. సరే సరే నేను తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేయ్. ఓకే. హలో ఎక్కడా? ఓకే ఓకే సరే. బ్రేకింగ్ న్యూస్. ఈ ఏరియా జాగ్రత్త చూసుకోండి, అదంతా మీరు చూసుకో. ఎన్ఆర్ఐ ఈస్ గోయింగ్ టు విన్ న్యూస్ చూసారా? హలో హలో తమ్ముడు, నువ్వు కూడా ఈ కుళ్ళు కుతంత్ర రాజకీయాలకు బానిసైపోయావా? నిజంగా నీలాంటి వాళ్ళే గెలవాలనుకున్నాను. జీవితం కన్నా ఆశయం గొప్పదని నా నమ్మకం. నువ్వు కూడా ఓటుకు నోటు కాదు, ఓటుకు డాలర్స్ అని గెలవబోతున్నావు. కంగ్రాచ్యులేషన్స్. రాజకీయాల్లో గెలిపే ముఖ్యం. ఒకే ప్రాంతం వాళ్ళం. మళ్ళీ కలుద్దాం. కానీ రాత్రికి రాత్రే ఓటుకి నోటు కాదు, ఓటుకి అమెరికన్ డాలర్స్ పంచారని పిఆర్ వర్గం ఆరోపిస్తోంది. ఇందులో ఎంత నిజం?